ఏ రాధేశ్యామ్ అందరికీ ఈరోజు ముచ్చట ఏంటంటే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షోలో ఈ హరిత హరీష్ అయితే చాలా ఓవర్ చేస్తున్నాడు నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరికి ఎంత ప్రేమ ఉందో చెప్పాలంటే నువ్వు జాకెట్ ఇస్తేనే ప్రేమ, లేకపోతే జాకెట్ ఇవ్వకపోతే ప్రేమ లేదు అని ఎలా చెప్తావయ్యా? నాకు అర్థం కాదు. ఒకటే జాకెట్ ఏదైనా పాయింట్ మాట్లాడంటే చాలు అప్పుడు మీ పార్ట్నర్కి చలి పెడుతుంటే మీరు ఎవ్వరు జాకెట్లు ఇవ్వలేదు, నేను ఒక్కనే జాకెట్ ఇచ్చినా, నేను జాకెటే కాదు ఒకవేళ నేను జాకెట్ వేసుకోకపోయినా నా దగ్గర ఏమున్నా షర్ట్ ఉన్నా బనీన్ ఉన్నా అన్ని ఇచ్చేస్తా అని చెప్తున్నాడు. ఇది ఎక్కడి గోల్ అండి? అంటే ఏదైనా పాయింట్ చెప్పంటే జాకెట్ ముచ్చట్నే చెప్తుంటాడు. ఇప్పుడు ఇంతకుముందు అయితే ఈరోజు అయితే నూకరాజు మీద పడ్డాడు. సో మీ పార్ట్నర్కి ట్రూత్ ఆర్ డేర్ సంథింగ్ ఏదో గేమ్ పెడితే మీ పార్ట్నర్కి అప్పుడు అంతా చలి పెడుతుంటే నువ్వేమీ ఇయ్యలేదు, నిన్న జాకెట్ ఇచ్చినా అని చెప్పేసి మళ్ళీ అదే తీసుకొస్తున్నాడు. నూకరాజు కరెక్ట్ సమాధానం అయితే ఇచ్చిండు. అరే నీ వే ఆఫ్ లవ్ని నువ్వు అలా ఎక్స్ప్రెస్ చేసుకున్నావు, మేము అలా ఎక్స్ప్రెస్ చేయలేదు కాబట్టి దాన్ని లవ్ కాదని ఎలా అంటావు అని చెప్పేసి అయితే నూకరాజు భలే ఇచ్చి పడేసింది. నాకైతే మస్తు అనిపించింది. ప్రతి ఒక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళ లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. దానికి నువ్వు ఇస్తేనే ప్రేమ, ఇవ్వకపోతే ప్రేమ లేదు అని చెప్పేసి ఎలా మాట్లాడతావు అసలు నాకు అర్థం కాదు. మళ్ళీ నువ్వు ఏదో ఫోన్ పాస్వర్డ్ తెలియకపోతే కూడా అట్లా కూడా దానికి కూడా తప్పు తీసిండు. ఫోన్ పాస్వర్డ్ తెలిస్తే ఏంటి, తెలియకపోతే ఏంటి, వాళ్ళిద్దరు ఎట్లన్నా లవ్ ఎక్స్ప్రెస్ చేసుకొని మనకెందుకు అని సప్పుడే కూకుంటే కాదు. అబ్బా ఎన్ని లొల్లులు, ఎన్ని పంచాయతీలు, చాలా అంటే చాలా ఓవర్ చేస్తున్నాడు. ప్రతి ఒక్కరిని గెలుపుతున్నాడు. సో నాకు తెలిసి గట్టిగా చూస్తే ఒక వారం ఉంటాడు. ఆ వారం తర్వాత మళ్ళీ ఎలిమినేట్ అయితే అవుతాడని నాకు అనిపిస్తుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి.